నమస్తే. కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది. ఆమె జూన్ 4వ తేదీన మహాధర్నాకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్కు ఇచ్చిన నోటీసుల మీద ఈ ధర్నాకు సిద్ధమవుతున్నారు. సో ఆమె ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా గులాబీ కండువా లేదు. కానీ కేసీఆర్కి 2 కన్నులు, ఒకటి బీఆర్ఎస్ అయితే ఇంకొకటి జాగృతి అని అంటున్నారు. కానీ ఎక్కడ గులాబీ కండువా లేదు, గులాబీ సింబల్ లేదు, ఎక్కడ అసలు ఆ ఫ్లేవర్ లేకుండా కేవలం తెలంగాణ జాగృతి. ఆ జాగృతి ఆఫీస్ ఓపెన్ చేసిన సందర్భంలో ఆ వ్యవహారం కనిపిస్తున్నది. అసలు ఏం జరుగుతున్నది? పార్టీ పెడతారన్న చర్చకి తెరదించినట్టేనా? లేదు కేసీఆర్ మీద నోటీసుల మీదనో ఇంకో దాని మీదనో నేను కేసీఆర్కి చాలా దగ్గరగా ఉన్నా, కేసీఆర్ అంటే చాలా ఇష్టము, కేసీఆర్ దేవుడైన మిగతా వాళ్ళందరూ నన్ను బయటకు పంపించేస్తున్నారన్న ఒక ఫోకస్ ఇచ్చిన తర్వాత, దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏం జరుగుతున్నది మాట్లాడదాం. నా ముందు తెలంగాణ జాగృతి ఫౌండర్ మెంబర్ తిరుపతిరావు గారు ఉన్నారు. ఆయన దాదాపుగా 17 సంవత్సరాలుగా ఆ తెలంగాణ జాగృతిలో ఆయన జర్నీ కొనసాగుతున్నది. సరే, కొంతకాలం బయటికి వెళ్ళినా మళ్ళీ ఆయన అదే పొజిషన్కి రావడం జరిగింది. మళ్ళీ నమస్తే అన్న. నమస్తే. ఏం జరుగుతుంది? క్లారిటీ లేని ప్రెస్ మీట్ లాగా కనబడుతున్నదా? అంటే కండువాలు లేవు, గులాబీ కలర్ ఎక్కడ లేదు, ఏ ఫ్లేవర్ లేకుండా జస్ట్ ఆమె ఓపెన్ చేసింది. మళ్ళీ కేసీఆర్కి ఇచ్చిన నోటీస్ మీదనే మహాధర్నా అంటున్నది. మరి ఓన్లీ జస్ట్ కండువా కప్పుకుంటే అయిపోతుంది కదా, మేము ఎందుకు కప్పుకోవట్లే? తెలంగాణ జాగృతికి సపరేట్ కండువాలు ఉన్నాయి. తెలంగాణ జాగృతి రంగు అనేది పింక్ రంగు కాదు. సో అది కాస్త పచ్చ కలర్లో ఉండేటువంటి రంగు ఉంది, సపరేట్ లోగో ఉంది. ఆ కండువాలే వేసుకున్నారు. బీఆర్ఎస్ కండువా వేసుకోలేదు. ఎందుకు అనంటే తెలంగాణ జాగృతి కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయం కాదు కనుక కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా తెలంగాణ జాగృతిలో ఉండేటువంటి కార్యకర్తలు, నాయకులు, బాధ్యులు వాళ్ళందరినీ పిలిచి కార్యాలయాన్ని ప్రారంభించారు, అంతే. సో అందులో కండువా వేసుకోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ది. పార్టీ కార్యాలయము కూడా అనుకోవచ్చా దాన్ని? భవిష్యత్తులో పెట్టబోయే పార్టీ కార్యాలయము అనుకోవడానికి వీలు లేదు. అది తెలంగాణ జాగృతి కార్యాలయమే. కాకపోతే వారు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి, ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అందులో ఏదైనా ప్రెస్ మీట్లో అవి పెడితే పెట్టచ్చు వారి ఛాంబర్లో. అంటే భవిష్యత్తు ఆమె పార్టీ ఆఫీస్ అంటున్నారు. పార్టీ పెడతా అని ఇప్పటి వరకు చెప్పలేదు వారు. చెప్పకపోగా ఈ రోజు అయితే ప్రెస్ మీట్లో కేసీఆర్ గారికి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. సో కనుక మనం దాన్ని ఇప్పుడే చెప్పలేం కదా. ఇది స్ట్రాటజీ ప్లే చేస్తుందా కవిత? ఏదైనా వ్యూహంతో ముందుకెళ్తుందా? పాలిటిక్స్లో ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. అంటే కేసీఆర్కి చాలా దగ్గరగా ఉన్నా నేను ఆయన్ని ప్రైజ్ చేస్తున్నా, లేకపోతే ఆయన కోసం యుద్ధం చేస్తున్నా, మిగతా పార్టీలో ఉన్న కేటీఆర్ చేయలేకపోయిండు, నేనే చేసిన. సో ఇవన్నీ నేను చేసుకుంటూ వెళ్తుంటే, పార్టీకి లాభం చేస్తుంటే నా మీద ఏదో రకంగా మళ్ళీ బయటకు పంపాలని చూస్తున్నారని, సో ప్రజలకు కొంత దగ్గరైనట్టు కేసీఆర్ అభిమానులను దగ్గర చేసుకుని బయటకు వచ్చే అవకాశం అట్లా ఏమైనా ఉంటుందా? అదేమైనా వ్యూహం, స్ట్రాటజీయా? సహజంగా కవిత గారు ఏంటంటే, నేను వారితో జర్నీ చేసిన కాబట్టి వారు ఫైటర్. అంటే మన తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా ఒక మహిళగా వారు అనేక ఉద్యమ పోరాటాలు చేయడం జరిగింది, అనేక కార్యక్రమాలు కూడా జాగృతి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిండ్రు. రీసెంట్గా కూడా 42% రిజర్వేషన్ కోసం ధర్నా చేసిండ్రు, బీసీల రిజర్వేషన్ కోసం. అంతకుముందు అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలంటే కూడా 48 hours పెద్ద ఎత్తున ధర్నా చేసిండ్రు. ఇవన్నీ కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగినాయి. సో బీఆర్ఎస్ ఆ బ్యానర్ మీద జరిగినటువంటి కాదు. అంటే ఆమెకు ఒక సొంతంగా చాలామంది విస్తృతమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. వారు ఎటు నడిస్తే అటు నడిచేటువంటి వాళ్ళ అందరూ కూడా ఉండడం జరిగింది. సో ఆ రకంగా వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, తెలంగాణ జాగృతి కమిటీలు అనేటివి గతంలో రద్దు చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే వారి సంస్థ ద్వారా గతంలో అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు కనుక ఇప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతిని చాలా విస్తృతపరచాలి, కార్యవర్గాలు వేయాలి. ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి, మేమున్నప్పుడు 10 జిల్లాలు ఉండేది. సో 33 జిల్లాలలో కూడా విస్తరించాలి, గ్రామానికి విస్తరించాలి, పెద్ద ఎత్తున సమీకరణ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆమె జాగృతి ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. మొన్న మంచిర్యాలలో మాట్లాడుతూ, అంటే జర్నలిస్టుల చిట్ చాట్లో ఆమె ఏం చెప్పారు, కేసీఆర్కి నోటీసులు వస్తే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లే, కానీ అందులో ఉన్న ఒక లీడర్కి అంటే కేటీఆర్కి నోటీసులు వస్తే మాత్రం నానా హంగామా చేశారు అని. దానికి రిలేటెడ్గా ఇవాళ జాగృతి ఆఫీస్లో ఏకంగా మహాధర్నా పోస్టర్ని ఆవిష్కరించారు. సో కౌంటరే కదా, ఇదంతా కౌంటర్ ప్రొడక్టే కదా. ఇప్పుడు మీరు చేయలేకపోయినా నేను చేస్తున్నా అని చెప్పండి. ఎక్కడి నుంచి చూడాలంటే, మీరు లేఖ లీక్ అయింది చూసిందా, అక్కడ నుంచి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలు, లేఖ ఎందుకు లీక్ అయింది, లీక్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, వారిని బయట పెట్టాలంటే ఇప్పటి వరకు పార్టీ నుంచి స్పష్టత లేదు.
సో వారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తుతున్నారు. పార్టీని మెర్జ్ చేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేసిండ్రు, ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి వారు ఓపెన్ అయిపోయింది. చిట్చాట్లో కూడా మొన్న చెప్పడం జరిగింది. సో ఇంకొక ప్రశ్న ఏం లేవనెత్తుతున్నారంటే, నా మీద కూడా అనేకమైనటువంటి సోషల్ మీడియాలో కానీ దీనిలో చాలామంది అది ఇది అంటుంటే, ఇతర పార్టీలు అంటుంటే మీరు రెస్పాండ్ కావడం లేదు. మరి అట్లనే కేసీఆర్కు నోటీసు ఇస్తే కూడా మీరు రెస్పాండ్ కాయితలేరు. అదే పార్టీలో ఉండేటువంటి వేరే నాయకులకు ఏదన్నా అయితే మాత్రం రెస్పాండ్ అవుతున్నారు. అసలు పార్టీ ఎటుపోతున్నది, ఏం చేస్తున్నారు అని చెప్పేసి వారు ప్రశ్నించిండ్రు కదా. నిన్న మంచిర్యాలలో కూడా ఆ మాట అన్నారు. సో దాని కంటిన్యూషన్లో ఈరోజు వారు తీసుకున్న స్టెప్ ఏంటంటే, కేసీఆర్ గారికి నోటీస్ వచ్చింది కనుక దానికి నిరసనగా ఒక ధర్నా చేపడుతున్నాం మా జాగృతి ఆధ్వర్యంలో అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. కేసీఆర్కి నోటీస్ వచ్చిన దాని మీద పెడుతున్నారు. దాంతోపాటు కేటీఆర్ని కూడా మళ్ళా రమ్మని ఏసీబీ నోటీస్ ఇచ్చింది కదా, రెండు కలిపి పెట్టవచ్చు కదా. కేసీఆర్ని ఎందుకు ముందు పెడుతున్నారు? వారు ఇప్పుడు ప్రెస్ మీట్ మీరు చూసింది కదా, వారు ఏమన్నారు, తెలంగాణ జాగృతికి ఇద్దరు స్ఫూర్తిగా ఉన్నారు మాకు. జయశంకర్ సార్ ఒకరైతే ఇంకొకరు కేసీఆర్ గారు. సో నా బాస్ కేసీఆర్ గారు, నా నాయకుడు కేసీఆర్ గారు, నా స్ఫూర్తి కేసీఆర్ గారు అని చెప్తూ ఇవాళ కేసీఆర్ గారి మీద పార్టీ అధినేత మీద వచ్చింది కనుక అధినేత మీద పెడతారే తప్ప ఇతర నాయకుల మీద వస్తే ఇంకో నాయకులు ధర్నాలు రాస్తారు ఒకళ్ళు, అది పార్టీ అంతా కూడా చేయాల్సినటువంటి పని కదా. ప్రత్యేకంగా నాయకుడు అధినేత మీద వచ్చినప్పుడు చేస్తారు ఇట్లాంటి కార్యక్రమాలు. సో మీ అంచనా ప్రకారం పార్టీ పెట్టడానికి ఎలాంటి అవకాశాలు లేవంటారా భవిష్యత్తులో? పార్టీ అంటే నేను వారు ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వస్తుందంటే, వాస్తవానికి లేఖ లీక్ అయిన తర్వాత జరుగుతున్న పరిణామ లీక్ అవ్వడం ఒక ఎత్తు, ఫస్ట్ టైం చిట్ చాట్ ఒక ఎత్తు, మంచిర్యాల చిట్ చాట్ ఒక ఎత్తు, ఇప్పుడు ప్రెస్ మీట్ ఇంకొకటి. సరే, ఇప్పుడు దీన్ని కొంత ఏదో పాలిష్ చేసే ప్రయత్నం ఒకటి జరిగింది ప్రెస్ మీట్ లో. కానీ సెకండ్ చిట్ చాట్ మంచిర్యాలలో, ఫస్ట్ చిట్ చాట్ హైదరాబాద్ లో జరిపింది. టోటల్ డెడ్ అగెనెస్ట్ ఉంది కదా కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి. అంటే ఆ డెడ్ అగెనిస్ట్ వాస్తవానికి కేసీఆర్కి లేదు. ఆ కేసీఆర్ చుట్టూ కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా ఈ రకంగా చేస్తూ ఉన్నారు, నా మీద కుట్రలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వారు ఆరోపిస్తూ వచ్చిండ్రు. సో ఇప్పుడు ఏంది అని అంటే, ఇవన్నీ నేపథ్యంలో, కథనాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా కూడా ఏమనుమానం వస్తుందంటే, పార్టీ పెట్టే ఆలోచన ఉంది అనేటువంటి అనుమానం సహజంగానే అందరికీ వస్తుంటుంది. సో దాని పర్యవసానంగా ఈరోజు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా నాయకుడు కేసీఆర్ గారు వారికి నోటీస్ ఇచ్చిన సందర్భంలో మేము ధర్నాకు వెళ్తా ఉన్నాం అనేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మరి పార్టీ పెడతారు అనేటువంటి స్పష్టత అయితే లేదు ఇక్కడ. ఇప్పుడు వి ప్రకాష్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్కి అనుబంధంగా పనిచేసిన వాళ్ళే మాట్లాడారు. కేసీఆర్కి అసలు జాగృతి పెట్టడం అంత ఇష్టం లేదు, 2014లో ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత ఇక క్లోజ్ చేయమ్మా అని చెప్పారు. ఆమె కూడా కొంత తగ్గింది. మీరు మెంబరే కదా. అవును. సో ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఒక ప్యారలల్ గా ఇంకొక వ్యవస్థ నడపడం అనేది మళ్ళీ కుటుంబంలో కొంత ఇబ్బందికి గురి చేస్తాను ఒక ఆలోచన ఉండొచ్చు, ఇంకేదన్నా అయ్యుండొచ్చు. సో అట్లాంటి కేసీఆర్కి ఇప్పుడు మళ్ళీ జాగృతిని ఒక ఆఫీస్ పెట్టి ఇంత స్ట్రెంగ్తన్ చేసి ఒక ప్యారలల్ పాలిటిక్స్ నడిపిస్తుంటే, ఆయనకేమో కొడుకుని ముందు పెట్టాలన్నది ఆయనకి చాలా క్లియర్ ఎజెండాతో ఆయన ఉన్నాడు. ఇది ఎట్లా నచ్చుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి నిజం, 2014 అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత జాగృతి కమిటీలను సడన్ గా రద్దు చేయడం జరిగింది. ఎందుకు రద్దు చేసిండ్రు అని చెప్పేసి ఆ తర్వాత విశ్లేషిస్తే, మీరు అన్నట్టు ఆ పైనుంచి అన్నారు, దాని మూలంగా రద్దు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా చెప్పాము, ఈ సంస్థను సంస్థగానే ఉంచాలి, మన సంస్థను కంపల్సరీగా కొనసాగించాలి. ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి మనము ఒక పార్టీ కోసం దీన్ని బలిపెట్టాల్సిన అవసరం ఏమున్నది, కనుక మనం కంటిన్యూ చేయాలని చెప్తే కొంతకాలం తర్వాత ఆగి మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేసిండ్రు. ఇక సరే, వారి మీద కేసులు ఇదంతా పర్యవసానాల తర్వాత మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు కార్యాచరణని. సో ఆ రకంగా ఇప్పుడు ఆనాడు రద్దు అవ్వడానికి కేసీఆర్ అవును ఇది కరెక్ట్ కాదు, ఇది వద్దు అని అవును మళ్ళీ తీసుకొస్తా అంటే ఆయనకి ఇబ్బంది పెట్టినట్టే కదా. రాజకీయాలు డైనమిక్ ఉంటాయి కదా సార్, అంటే మారుతుంటాయి కదా సార్. అప్పటి నేపథ్యంలో ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేసినాము, ఆ రైతులు మరణించినటువంటి రైతు కుటుంబాలకి వీరు ఆర్థిక చేయూతను కూడా ఇచ్చిండ్రు జాగృతి ఆధ్వర్యం. అంటే ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు మరి ఒక సంస్థ ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని సందర్భాల్లో ఏమైతాయంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మారే అవకాశం ఉంటుంది. బహుశా అలాంటి ఉద్దేశంలో వారు అద్దానే ఉండవచ్చు. ఎందుకంటే మరి ప్రభుత్వంలో ఉన్నారు, పైగా ఎంపీగా ఉన్నారు, మన ప్రభుత్వమే, ఏదన్నా ఉంటే ప్రభుత్వం ద్వారా చేపియవచ్చు కదా. అంతా బాగానే ఉంటే ఇంతవరకు కేసీఆర్ పిలవలేదు, ఈమె పోలేదు, ఇది చాలు కదా ఇంకా మొత్తం ఎపిసోడ్ అటు ఇటు ఉందని చెప్పడానికి. ఇప్పుడు వారు
ఇప్పుడు లేఖ ద్వారా చెప్పిండు, ఆ లేఖ మీద అయితే స్పష్టత రాలేదు, మరి కలిసినట్టయితే సమాచారం లేదు. నిన్ననైతే ఒక మాట, సరే కలిసే ఛాన్సెస్ ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల నేనే కలవలేకపోయినా అని చెప్పేసి కూడా నిన్న ఒక వివరణ ఇచ్చిండ్రు. సరే ముందు ముందు కలుస్తారు కావచ్చు, మాట్లాడతారు కావచ్చు, చెప్పలేము. సో మీ అంచనా అంటే మీ అభిప్రాయం అండి, వ్యక్తిగత అభిప్రాయం, కవిత గారు పార్టీ పెడితే బాగుంటుందా పెట్టకపోతే బాగుంటుందా? అంటే పెడితే ఆమె సక్సెస్ అవుతారా, అయ్యే అవకాశం ఉందా లేదా? పెడతారో పెట్టారో చెప్పలేను, కానీ పెడితే మాత్రం 100% సక్సెస్ అవుతారా? ఎందుకంటే నేను వారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వాడిగా నాకు తెలుసు. ఒక రాజకీయ పార్టీకి ఈక్వల్గా తెలంగాణ జాగృతి సంస్థను తీసుకెళ్ళిండ్రు. కొన్ని నియోజకవర్గాలను అయితే అసలు అప్పుడు టీఆర్ఎస్ కంటే కూడా మేమే ఎక్కువ కార్యక్రమాలు చేసినాం. ఉదాహరణకి మంతిల్లోనైతే వారి కార్యవర్గాల కంటే ఎక్కువ మేము చాలా కార్యక్రమాలు చేసినాం. అక్కడ తీసుకున్న ఒక ఈవెంట్తో వీరిని అరెస్ట్ చేసిండ్రు, కొమరం భీం విగ్రహాన్ని అరెస్ట్ చేసిండ్రు, పోలీస్ స్టేషన్లో బంధించిండ్రు, మా కార్యకర్తలను అరెస్ట్ చేసిండ్రు. చాలా పెద్ద ఒక యుద్ధమే జరిగింది ఆ ప్రాంతంలో. ఆ తర్వాత టీఆర్ఎస్ అనేది అక్కడ బలోపేతమైంది. జగిత్యాల పరిస్థితి అట్లనే ఉన్నది. అట్లా వారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు తీసుకున్నారు, పెద్ద పెద్ద కార్యక్రమాలు. జయశంకర్ గారు చనిపోయిన తర్వాత, సిద్ధాంతకర్త అని చెప్పేసి జయశంకర్ గారు చనిపోయిన తర్వాత విగ్రహాలు ఎవరు పెట్టిండ్రు? తెలంగాణ జాగృతి కవిత గారు పెట్టిండ్రు, టీఆర్ఎస్ పెట్టలే. సో ఇప్పుడు మా కరీంనగర్లో కూడా జయశంకర్ గారి మొట్టమొదటి విగ్రహం నేనే సభాధ్యక్షుని దానికి. సో అక్కడ పెట్టడం జరిగింది, నల్గొండలో పెట్టడం జరిగింది, నిజామాబాద్లో పెట్టడం జరిగింది. ఇట్లా చాలా జిల్లాలల్లో మరి విగ్రహాలు పెట్టడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడం జరిగింది. అంటే ఆ భావజాల వ్యాప్తిలో చాలా విశేషంగా పనిచేసిండు కదా వారు, చాలా డైనమిక్గా పనిచేసిండ్రు. చాలా చురుగ్గా ఉంటారు. అంటే ఒక్కరోజు రెస్ట్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఉండకుండా పనిచేసేటువంటి వారు. తర్వాత ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు చూడండి, ఒక మహిళ 6 నెలలు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చి ప్రజాబాహుల్యంలోకి వచ్చి ఈ ప్రజాక్షేత్రంలో ఇంతమంది మద్దతు కూడా కట్టి మళ్ళీ ఫైటింగ్కి సిద్ధపడడం అనేది మామూలు విషయం అండి. సో అనేక అవమానాలు, అనేక చిత్కారాలు ఇవన్నీ ఉండా కూడా తట్టుకొని, అది ఎంత గుండె ధైర్యం కావాలి, ఎంత పట్టుదల కావాలి. సో ఇవన్నీ పరిశీలిస్తే వారు తప్పనిసరిగా ఒకవేళ పార్టీ కనుక పెడితే మాత్రం చాలా అద్భుతాలు సృష్టిస్తారు. వితౌట్ కేసీఆర్ హూ ఇస్ కవిత అంటే నథింగ్ అని అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పటి వరకు అయితే వారు, అంటే మీరు పెడితే ఎట్లా అనేది మీరు అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వారు కేసీఆర్ నా బాసు, కేసీఆర్ నాయకుడు, నేను ఎవరి కింద పనిచేయను, కేసీఆర్ గారి కిందనే పనిచేస్తా అని అన్నారు. ఒకవేళ ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చి పార్టీ పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు నేను చెప్తున్నా, అంటే పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వస్తే మొత్తం బీఆర్ఎస్ అంతా ఖాళీ అయ్యి కవిత దగ్గరికి వచ్చేస్తుందా? ఇప్పుడు సార్ పార్టీ అంతా ఖాళీ కాకపోవచ్చు, ఒక సగం అన్నా ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సింపుల్, ఇప్పుడు చిట్చాట్లలో ఎందుకు మాట్లాడాలా? ధైర్యంగా వచ్చి మీడియా ముందే అంశాలని ముందు చెప్పారు. ఇప్పుడు అంటే చిట్చాట్ అయితే తెర వెనక రేపు పొద్దున నేను మాట్లాడలేదని అనొచ్చు, ప్రెస్ మీట్ అయితే అఫీషియల్ గా వీడియో అట్లా పడి ఉంటుంది. సో ప్రజలు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తారు. అప్పుడే మాట్లాడినా ఇప్పుడు ఏమంటున్నారు అంతేనా? ఇప్పుడు కొన్ని అడిషనల్గా వస్తూ ఉన్నాయి ప్రెస్ మీట్లు, సభలలో మాట్లాడడంతో పాటుగా ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా చిట్చాట్ల మాట్లాడుతున్నారు. అవి ప్రముఖ పేజీలో వస్తున్నాయి. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అదే క్రమంలో కవిత గారు కూడా మాట్లాడతారు కదా. అదే పాయింట్ ప్రెస్ మీట్ లో చెప్పొచ్చు సార్. ఇప్పుడు అది కూడా ప్రెస్సే, మీ ప్రెస్ వాళ్ళతోనే కదా సార్ చిట్చాట్ చేసింది. తేడా ఏం లేదంటారు? తేడా ఏం లేదు. ఇప్పుడు సార్ మనకు మీడియా ఉండే, ఇంత ముందు సోషల్ మీడియా వచ్చేసింది, ప్రెస్ మీట్ ఉంది, చిట్చాట్ వచ్చేసింది. ఇవి రికార్డెడ్ కావచ్చు సార్, రికార్డెడ్ అవుతాయి. అంటే రికార్డ్ అవుతాయి చరిత్రలో. ఎప్పుడు మనం 10 ఏళ్ల తర్వాత ఇది రికార్డ్ అవుతుంది. అది కూడా రికార్డ్ అవుతుంది. ఎట్లా రికార్డ్ అవుతుంది అంటే పేపర్ మీద రికార్డ్ అవుతుంది అట్లా. సో ఆ పేపర్ రికార్డు కూడా ఉంటది కదా సార్. ఓకే, చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. మీ రోల్ ఏంది మరి? నేను కవిత గారికి సరే పూర్వం గతంలో పనిచేసినటువంటి ఒక కార్యకర్తని. ఎన్ని సంవత్సరాలు? ఆ సంస్థలో నేనే మొట్టమొదటి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. తర్వాత రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో పీడీసీ చైర్మన్గా పనిచేశాను, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను, సెక్రటరీగా పనిచేశాను, వివిధ హోదాల్లో పనిచేశాను. ఆయా చోట్ల జరిగిన బతుకమ్మ ఇన్ఛార్జీలుగా పనిచేశాను, ధర్మపురి ఇన్ఛార్జిగా పనిచేశాను, మహబూబ్నగర్ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఇవన్నీ చాలా చోట్ల కూడా సంస్థ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా నాకున్న బాధ్యతలలో నేను చాలా రోజులు పనిచేసి ఉన్నాను. వారిని దగ్గరగా పరిశీలించాను. సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించిన వాడిగా, అనేక మంది కార్యకర్తల్ని కలిసిన వాడిగా, చూసిన వాడిగా
సో వారి బలమైంది అనేది నాకు ఒక స్పష్టత ఉంది. సో నేను కూడా వారికి చెప్పాను, బయట నుంచి తప్పనిసరిగా నా సపోర్టు సహకారం వెళ్ళ ఉంటుందని చెప్పాను. తప్పనిసరిగా వారి నాయకత్వంలో ఏదైనా అవకాశం వస్తే తప్పనిసరిగా వారి నాయకత్వంలో పనిచేస్తా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ. సో ఇది జాగృతి ఫౌండర్ మెంబర్ తిరుపతిరావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం కవిత నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.